కష్టపడకుండానే దొరికే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో. పూర్వం ఒక అంతఃపురానికి దగ్గరగా ఉన్న ఒక అడవికి ఒక కాకుల జంట తమ కొత్త జీవితం ప్రారంభించడానికి వచ్చాయి. మన గూటి కోసం ఇప్పటికే చాలా ప్రదేశాలు చూసాం. ఎక్కడన్నా అనుకూలంగా ఉంటే బాగుంటుంది. దొరుకుతుందిలే, తొందరపడితే ఎలా? ఈ చెట్టు ఏదో బాగున్నట్లుంది, గట్టిగా కూడా ఉంది, మంచి నీడ కూడా ఇస్తుంది. అలా ఆ చెట్టుని ఎంచుకొని గూడు కట్టుకోవడం ప్రారంభించాయి. ఇంకొన్ని పుల్లలు అంతే, దాదాపుగా అయిపోయినట్టే మన గూడు. ఈసారి మన గూడు చాలా బాగా కుదిరింది. అలా ఎంతో ఆనందంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాయి. కొద్ది రోజులకే ఆడకాకి కొన్ని గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను చూసి కాకులు ఎంతో మురిసిపోయాయి. పిల్లలు ఎటువంటి భయము లేకుండా ఇక్కడ హాయిగా జీవిస్తాయని కలలు కన్నాయి. కానీ అక్కడ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని మాత్రం గమనించలేదు. ఇన్నాళ్లకి నాకు కమ్మటి విందు దొరుకుతోంది. ఇక నాకు ఆహారం గురించి దిగులు లేదు. ఇదంతా గమనించని ఆ కాకులు రోజుట్లాగే ఆహారం వెతుక్కోవడానికి బయలుదేరాయి. త్వరగా ఆహారం సేకరించి వచ్చేద్దాం. ఇంతసేపు గుడ్లను ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. అసలే పొదిగే సమయం కూడా దగ్గర పడుతుంది. సరే సరే, ముందు నువ్వు మాటలు ఆపి కదిలితే త్వరగా వెళ్ళి వచ్చేద్దాం. సరిగ్గా ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తూ ఉంది ఆ పాము. కష్టపడకుండానే దొరికే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో అంటూ ఆ కాకి గుడ్లను ఎంచక్కా భోంచేసి వెళ్ళిపోయింది ఆ పాము. ఆహారానికి వెళ్ళిన ఆ కాకులు తిరిగి వచ్చేసరికి అయ్యయ్యో మన గుడ్లు! అసలు ఇలా ఎలా జరిగింది? అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో వాటికే అర్థం కాలేదు. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆడకాకి మళ్ళీ కొన్ని గుడ్లను పెట్టింది. ఈసారి ఎలా అయినా ఆ గుడ్లను కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఈసారి నేను మన గుడ్లు వదిలిపెట్టి కదిలేదే లేదు. నేను ఇక్కడే ఉండి వీటిని జాగ్రత్తగా చూసుకుంటాను. అవునవును, పోయినసారి జరిగింది చాలు. ఈసారి నువ్వు గూడులోనే ఉండు, నేను ఒక్కడనే వెళ్ళి ఆహారం తెస్తా. ఆ విషయం తెలియని పాము ఆ గుడ్లను తిందామని అక్కడికి వచ్చింది. నువ్వా నా గుడ్లను తినేస్తుంది? ఈ రోజు నీ సంగతి చెప్తా చూడు. పాపం కాకి పైకి కూడా ఎగరలేనంత బలహీనంగా అయిపోయింది. ఏం జరిగింది? మన గుడ్లే ఏమయ్యాయి? మన గుడ్లు ఆ పాము తినేసింది. అయ్యో, బాధపడకు. ఆ పాముని ఏమి చెయ్యాలా అని ఆ కాకులు రెండు దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. వాళ్ళ మాటలను అటుగా పోతున్న ఒక నక్క వినింది. ఇక్కడ ఎవరికో నా అవసరం ఉన్నట్టుంది. ఎవరికన్నా నా సహాయం కావాలా? నన్ను క్షమించండి, నేను కావాలని వినలేదు. నేను అటుగా వెళ్తుంటే మీ మాటలు నా చెవిన పడ్డాయి. మీరు పాముతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. చూద్దాం, ఈ నక్క ఏమైనా సహాయం చేయగలదేమో. మీ సమస్యకి నా దగ్గర ఒక చక్కటి పరిష్కారం ఉంది. నేను చెప్పినట్లు చేయండి. ఇక్కడి నుండి కొంత దూరంలో రాజుగారి భవనం ఉంది. అక్కడ నుండి ప్రతిరోజు కొంతమంది మహిళలు స్నానం చేయడానికి ఆ నది దగ్గరకు వస్తారు. వాళ్ళు స్నానానికి వెళ్ళబోయే ముందు వాళ్ళ నగలన్నీ తీసి ఒక గట్టున పెట్టి వెళ్తారు. మీలో ఒకళ్ళు వెళ్ళి అందరికీ కనపడేలాగా ఒక నగ తీసుకొని రావాలి. ఆ నగని తీసుకువచ్చి నేరుగా ఈ పాము పుట్టలో వేసేయండి. అది అందరు గమనించాలి సుమి. ప్లాన్ అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు ఆ పాముకి నేను చూపిస్తా చుక్కలు. చిత్తం మహారాణి, పదండి పదండి, దాన్ని వదిలే పనే లేదు.
రండి రండి, నాకు కూడా అదే కావాలి. నక్క ప్లాన్ బాగా పనిచేస్తోంది. ఆ? ఇదేంది పుట్టలో పడేసింది? పగలు కొట్టండి పుట్టని. పాం, పాం, పాం. అంతఃపురానికి ఇంత దగ్గరలో పామా? చంపేయండి. ఆ పుట్టని ఇంకా లోతుగా తవ్వితే రాణిగారి నగ కూడా బయటకు వస్తుంది. తవ్వండి. దొరికింది. చూసారా ఆ పాము బెడద ఎలా వదిలిపోయిందో? ఆ పాము కథ కంచికి, నేను ఇంటికి. బాయ్. థ్యాంక్ యూ మిత్రమా. నీకెప్పుడైనా అవసరం ఉంటే మమ్మల్ని గుర్తు చేసుకో. అప్పటితో ఆ పాము బెడద వదిలిపోయి ఆ కాకులు ఎంతో హాయిగా జీవనాన్ని కొనసాగించాయి.